ఇది ఓ అక్కా చెల్లెళ్ళ కథ. చెన్నైలోని మైలాపురంలో ఇద్దరు అక్కా చెల్లెలు ఉండేవారు. వారి పేర్లు మైథిలి, మీనాక్షి. వీరిద్దరికీ పెళ్లిళ్ళయ్యాయి. వీళ్ళు పెళ్లి చేసుకునే సమయానికి దిగువ మధ్యతరగతికి చెందిన వారే. అయితే మీనాక్షి భర్త ధర్మలింగం చిన్నగా మొదలుపెట్టిన వ్యాపారాన్ని పెద్దదిగా చేశాడు. మీనాక్షి అంటే చెల్లెలు 20 ఏళ్లలో 10 కోట్ల ఆస్తులను సంపాదించాడు. కానీ మీనాక్షి అక్క మైథిలి మాత్రం మైలాపురంలోనే చిన్న పూల కొట్టు పెట్టుకుని కాలం వెళ్లదీస్తూ ఉంది. ఆమె భర్త కూడా పూల వ్యాపారంలోనే ఉన్నాడు. వీరికి ఒక కూతురు కూడా ఉంది, ఇంటర్ చదువుతోంది. అయితే మీనాక్షి దంపతులకు ఆస్తి ఉంది కానీ పిల్లలు లేరు. దీంతో తన అక్క కూతురైన లతకు చదువుకునేందుకు సాయం చేసేది, కానీ పెద్దగా డబ్బులు మాత్రం చేతికిచ్చేది కాదు. పెళ్లి మాత్రం తానే చేస్తాను, నాకు పిల్లలు లేరు కదా, నువ్వేమీ టెన్షన్ పడొద్దని అక్కకు చెప్పేది మీనాక్షి. అయితే చెల్లెలు కారులో తిరుగుతుంటే తాను మాత్రం రోడ్డు మీద పూలమ్ముకుంటున్నానని వాపోయేది మైథిలి. బంధువుల్లో కూడా ఇది హాట్ టాపిక్ గానే ఉండేది. అయితే మీనాక్షి భర్త ధర్మలింగం మధ్యతరగతికి చెందిన తన తమ్ముళ్లకు మాత్రం భారీగా సాయం చేస్తుండేవాడు. వారికి ఏదంటే అది ఇచ్చేవాడు. వారి పిల్లలకు లక్షల్లో ఫీజులు కట్టేవాడు. దీంతో తన కూతురును దత్తత తీసుకోమని కోరేది మైథిలి. కానీ ఆమె చెల్లెలు మీనాక్షి వద్దనేది. ఈ వయసులో దత్తత తీసుకుంటే బాగోదు, మీకు మరొక సంతానం కలిగితే దత్తత తీసుకొని పెంచుకునేవారమని మీనాక్షి దంపతులు చెప్పేవారు. ఎటొచ్చి వారి ఆస్తిని తన కూతురికి దక్కేలా చేయాలనేది అక్క ప్లాన్. ఇటువైపు తన చెల్లెలతో ఈ ఆర్థికపరమైన చిన్న చిన్న వివాదాలు దాదాపుగా 10 ఏళ్ల నుంచి సాగుతూనే ఉన్నాయి. కానీ గొడవలేమీ లేవు. మీనాక్షి దంపతులకు పిల్లలు లేకపోవడంతో దగ్గరి బంధువులు వారి ఆస్తిపై కన్నేశారు. అయితే ఈ మైథిలి యంగు కుర్రాడితో అక్రమ బంధం పెట్టుకుంది. తమ ఇంటి పక్కనే ఉండే కుర్రాడు ఆంటీ ఆంటీ అనుకుంటూ వచ్చేవాడు. పెళ్లి కాని ఆ కుర్రాడితో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. తన భర్తను పూల షాపు దగ్గరే ఉంచి తాను ఇంటి దగ్గర ఉండేది. కూతురు కాలేజీకి వెళ్ళగానే ప్రియుడితో ఎంజాయ్ చేసేది. 38 ఏళ్ల మైథిలి 25 ఏళ్ల కుర్రాడు బాలమురుగంతో ఎంజాయ్ చేస్తూ ఉండేది. ఆమెకు శృంగార పిచ్చి పెరిగింది. వ్యాపారం మీద ఆసక్తి తగ్గింది. ప్రతిరోజు కొత్త బట్టలు వేసుకొని తెల్లగా ఉన్న మైథిలి హీరోయిన్లా తయారై అతని బైక్ పై సినిమాలకు షికార్లకు తిరిగేది. కాలేజ్ అమ్మాయిలా ఎంజాయ్ చేస్తూ ఉంది. అయితే మైథిలి తన ప్రియుడిని ఏకంగా మీనాక్షి ఇంటికి తీసుకెళ్లింది. వారికి ఇంట్లో పని ఉండడంతో మీనాక్షి తన ప్రియుడు బాలమురుగన్ను వారింట్లో చిన్న చిన్న పనులకు తీసుకెళ్లి చేయించేది. అయితే మీనాక్షి ఇంట్లో ఎవరూ లేనప్పుడు అక్కడ కూడా శృంగారాన్ని ఎంజాయ్ చేసేది. ఎందుకంటే వారింట్లో లగ్జరీ బెడ్లు ఉండేవి, అలాగే అడిగేవారు కూడా ఉండరనే ధీమా. అయితే ఓ రోజున బంధువుల ఇంటికి వెళ్ళింది మీనాక్షి. ఆ సమయంలో వారింట్లో ప్రియుడితో ఒంటరిగా వారి బెడ్రూమ్లోనే ఎంజాయ్ చేస్తూ ఉండగా మీనాక్షి సడన్ గా వచ్చి చూసింది. వారి గది బెడ్రూమ్లో గడియ వేసుకోకుండానే బాలమురుగంతో ఎంజాయ్ చేస్తున్న వారిని చూసి షాక్ అయింది. ఆ సీన్ చూసి సీరియస్ అయింది మీనాక్షి. వెంటనే బాలమురుగన్ను ఇంటి నుంచి బయటకు పంపించింది. ఆ తర్వాత తన అక్క మైథిలిని పంపించింది. మంచి భర్త కూతురు ఉన్న నీకు ఇలాంటి పాడుబుద్ధి ఏంటని నిలదీసింది. నాకు శృంగారం కావాలి, అది మీ బావ దగ్గర నుంచి దొరకడం లేదు, అందుకే ఈ కుర్రాడితో ఎంజాయ్ చేస్తున్నానని చెప్పింది. అందుకు మీనాక్షి ఒప్పుకోలేదు. కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహించుకుంటే ఇలాంటి ఆలోచనలు రావు. నీ భర్త తన కూతురుకు మంచి భవిష్యత్ ఇవ్వాలని కష్టపడుతున్నాడు, ఏనాడు పరల సొమ్మును ఆశించలేదు. అంత మంచి వ్యక్తి నమ్మకాన్ని వంచావని కోప్పడింది. మా ఇంటికి నువ్వు మాత్రమే రా, ఆ కుర్రాడిని మరోసారి పంపించొద్దు, అతనితో ఉండొద్దని హెచ్చరించింది. తన చెల్లెలు మీనాక్షి అన్న మాటలకు మైథిలికి ఆగ్రహం కలిగించాయి. అంతేకాదు ఆమె కూతురు లతకు కూడా తల్లి గురించి పరోక్షంగా చెప్పింది మీనాక్షి. నువ్వు మాత్రం పద్ధతిగా బాగా చదువుకోవాలని సలహా ఇచ్చింది. దీంతో తల్లిని మందలించింది లత. ఇంట్లో కూడా గొడవలు జరిగాయి. సరిగ్గా ఈ గొడవ సద్దుమణిగిన కొన్నాళ్లకు చెల్లెలికి దగ్గరైంది మైథిలి. లోపల ఎంత ఉన్నా ఆమె ఇంటికి నవ్వుతూనే వెళ్లేది. ఆ టైంలోనే తక్కువ విషముండి వాసన రాని పురుగుల మందును కొనుక్కుని రావాలని ప్రియుడికి చెప్పింది. ఈ బాలమురుగన్ ఎరువుల షాపుల్లో వెతికి మరి 2 రకాల పురుగుల మందును కొన్నాడు. వాటిలో వాసన తక్కువగా ఉన్న పొడిని ఎంపిక చేసుకున్నారు. మీనాక్షిని ఆమె భర్త ధర్మలింగాన్ని స్లో పాయిజన్తో చంపాలనేది ఈ కిల్లర్ లవర్స్ ప్లాన్. ఆ తర్వాత వారిని చంపి ప్రియుడితో సెటిల్ కావాలనుకుంది. బాలమురుగన్ కూడా పెళ్లి చేసుకోకుండా జీవితాంతం నీతోనే ఉంటానని తన లవర్కి చెప్పాడు. పురుగుల మందు కొన్న తర్వాత తన చెల్లెల దగ్గరకు ప్రేమగా నటిస్తూ వెళ్లేది. మే 2017 నుంచి జనవరి వరకు ఎప్పుడు ఇంటికి వెళ్ళినా సరే వీలు చిక్కినప్పుడల్లా అతి తక్కువ మోతాదులో పురుగుల మందు కలిపేది. దీంతో 3 నెలల తర్వాత ఇద్దరికి అస్వస్థత మొదలైంది. కానీ వాళ్ళు మంచి డాక్టర్ దగ్గర చూపించుకోవడంతో సరైన ట్రీట్మెంట్ చేశారాయన. కూరగాయలు పండ్లు నీట్గా కడుక్కొని తినాలని చెప్పారు. దీంతో వాళ్లు కూడా తినే ఆహారం మీద శ్రద్ధ పెట్టారు. ఇంట్లో పని మనుషులకు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అయితే 2018 జనవరిలో పొంగల్కు కొత్త కారు కొన్నారు మీనాక్షి దంపతులు. పండుగకు అందరినీ పిలిచి వారే గ్రాండ్గా పార్టీ కూడా ఇచ్చారు. కానీ బంధువులంతా వెళ్ళినా మైథిలి మాత్రం వారింట్లోనే ఉంది. ఎంతకు వాళ్ళు మంచాన పడడం లేదని పురుగుల మందు డోస్ పెంచింది. దీంతో మొదట మీనాక్షి జనవరి 10న ఆసుపత్రి పాలైంది. విపరీతమైన వాంతులతో హాస్పిటల్లో చేరింది. 2 రోజుల తర్వాత మీనాక్షి భర్త ధర్మలింగం కూడా అనారోగ్యం పాలయ్యాడు. ఇద్దరు 3 రోజుల తేడాతో చనిపోయారు.
వాళ్ళు చనిపోగానే ఆ ఆనందం పట్టలేకపోయింది. తానే దగ్గరుండి అంత్యక్రియలు చేయించింది. ధర్మలింగం సోదరులను దగ్గరకు కూడా రానివ్వలేదు. అంతేకాదు చనిపోతూ తన చెల్లెలు ఆమె భర్త రాసిచ్చిన ఆస్తి వీలునామా కూడా చూపించింది. ఇక చేసేది లేక ధర్మలింగం సోదరుడు సోదరి ఆ ఇంటికి దూరంగా ఉన్నారు. అయితే మైథిలి ఓవర్ యాక్షన్ చూసి ధర్మలింగం సోదరుడికి అనుమానం కలిగి మైలాపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా సరే ఏం జరిగిందో తెలియదు కానీ పోలీసులు మాత్రం నామమాత్రపు విచారణ చేసి వదిలేశారు. వారి శరీరంలో విష పదార్థాల ఆనవాళ్లు ఉన్నాయని పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలింది. కానీ స్లో పాయిజన్ కావడంతో ట్రీట్మెంట్ చేయడం కారణంగా వారి శరీరంలో ఉన్న విష పరిమాణం తగ్గింది. దీంతో దాని కారణంగానే చనిపోయారని తేల్చినా మొత్తానికి అదే కారణమని చెప్పలేకపోయారు డాక్టర్లు. ఆ తర్వాత ఈ కేసును పోలీసులు కూడా పట్టించుకోలేదు. లేదంటే భారీగా పోలీసులకు లంచం ఇచ్చి మైథిలి మేనేజ్ అయినా చేసుండాలి. ఆ తర్వాత ధర్మలింగం సోదరుడు సైదాపేట మెజిస్ట్రేట్ కోర్టుకు వెళ్ళాడు. తమ సోదరుడు వదిన మరణంపై అనుమానం ఉంది, సరైన విచారణ చేయించాలని కోరాడు. దాదాపు 2 ఏళ్ల తర్వాత సిబిసిఐడి విచారణకు ఆదేశించింది న్యాయస్థానం. పోలీసులు ధర్మలింగం మీనాక్షి బ్యాంక్ అకౌంట్లను పరిశీలించగా చనిపోయిన కొన్నాళ్లకే ఒకేసారి బ్యాంక్ అకౌంట్లో 15 లక్షలు విత్డ్రా చేసినట్లు గుర్తించారు. ధర్మలింగం వ్యాపారం మొత్తం చేజిక్కించుకున్నారు. మైథిలి ఏకంగా కారులో తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది. ఒకప్పుడు స్థానిక పోలీసులు విచారణ చేసిన సమయంలో వారి బ్యాక్గ్రౌండ్కు 2 ఏళ్ల తర్వాత మైథిలి కుటుంబానికి చెందిన ఆనవాళ్లకు రూపురేఖలే మారిపోయాయి. అయితే మైథిలి కాల్ డేటాను పరిశీలించగా బాయ్ ఫ్రెండ్ బాలమురుగన్ సీన్లోకి వచ్చాడు. ఆమెతో అతను మాట్లాడిన మాటలు బూతు డైలాగులతో అన్ని పోలీసులకు సిడిఆర్లో దొరికాయి. ఈ కాల్ డేటా ఆధారంగా పోలీసులు బాలమురుగన్ అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ చేశారు. ఇక్కడే మరో మిస్టేక్ చేసింది మైథిలి. తన కూతురు పేరిట 5 లక్షల చెక్కును మీనాక్షి సంతకంతో ఇష్యూ చేసింది. కానీ ఆ సదరు బ్యాంకు సంతకంలో తేడా ఉందని 2 సార్లు రిజెక్ట్ చేసింది. 3ఓసారి ఓకే చేసింది. కానీ తమ కస్టమర్ చనిపోయిన విషయం బ్యాంక్ అధికారులకు తెలియదు. మీనాక్షికి 3 బ్యాంకుల్లో అకౌంట్స్ ఉండగా వాటిని దొంగ సంతకాలతో ఖాళీ చేసింది. బాలమురుగన్ అకౌంట్లో మాత్రం లాయర్ను తీసుకెళ్లి వ్యాపారంలోకి కావాలని లీగల్గానే 17 లక్షలు డ్రా చేసింది. కానీ మీనాక్షి చనిపోయిన ఏడాదిన్నర తర్వాత 5 లక్షలు డ్రా చేయడంతో పోలీసులు మైథిలిని అనుమానించారు. మరోవైపు బాలమురుగన్ను తోమితే మొత్తం కక్కాడు. మొదట అక్రమ బంధం వద్దన్నందుకే తాము చంపాలనుకున్నాం, మీనాక్షి దంపతులను చంపితే ఆస్తి కూడా కలిసి వస్తుందని ప్లాన్ చేశామని తమ క్రైమ్ కహాని మొత్తం చెప్పుకొచ్చాడు. అంతేకాదు మైథిలి మరో చండాలమైన సలహా కూడా తన చెల్లెలికి ఇచ్చిందట. బాలమురుగన్తో గడిపితే నీకు సంతానం కలగొచ్చు, డాక్టర్కు చూపించుకుంటే బాగుంటుందని చెప్పిందట. కానీ తన చెల్లెలు ప్రాణమైనా తీసుకుంటాను కానీ ఇలాంటి నీచపు పనులు మాత్రం చెయ్యను, మరోసారి ఇలాంటివి చెప్పదలుచుకుంటే ఇంటికి కూడా రావద్దని చెప్పిందట మీనాక్షి. పాపం నీతిగా బతుకుతున్న మీనాక్షి దంపతులను తన బాయ్ ఫ్రెండ్తో మజా చేసేందుకు వారి ఆస్తిని కొట్టేసేందుకు ప్లాన్ చేసి చంపిందని తేలింది. ఇక ఆస్తి పత్రాలు, వీలునామాలు, బ్యాంకు లావాదేవీలు ఇలా అన్నింటిలోనూ ఫోర్జరీ సంతకాలతో కాజేసిందని సిఐడి పోలీసులు తేల్చారు. మీనాక్షి దంపతులు చనిపోయిన 2 ఏళ్లకు ఈ క్రిమినల్ బ్రెయిన్ లవర్స్ మైథిలి బాలమురుగన్ను జైలుకు పంపారు అధికారులు. అయితే అప్పటికే ఆస్తులను మొత్తం తన పేరు మీదకు మార్చుకుంది. మీనాక్షి భర్త ధర్మలింగం సోదరుడిని ఆస్తి కోసం వస్తే చంపేస్తామని పిడితో కలిసి బెదిరించిందట ఈ డేంజర్ మైథిలి. ఈ ఘటన స్థానికంగా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈ స్లో పాయిజన్ కిల్లింగ్ గురించి తెలిసి ధర్మలింగం బంధువులు షాక్ అయ్యారు. అయితే ఈ స్లో పాయిజన్ గురించి మైథిలి భర్తకు ఏమీ తెలియదట. పూల వ్యాపారం వదిలేసి మైథిలి ఆమె ప్రియుడు చెప్పినట్టుగా కొత్త బిజినెస్ చేస్తున్నాడట. ఇక గ్రాండ్గా కూతురు పెళ్లి చేసి పంపుదామనుకున్న మైథిలి ప్లాన్ అడ్డం తిరిగింది. మైథిలి తన కూతురుకు పెళ్లి చేసి వెళ్లగొట్టిన తరువాత ప్రియుడితో ఎక్కువసేపు ఏకాంతంగా గడపాలనుకుంది. కానీ ఈ లోపు రహస్యం బయటపడి జైలుకు వెళ్ళింది. అలా సాయం చేసిన సొంత అక్కని, బావని కూడా చంపేసింది ఈ నీచురాలు. మరి ఇలాంటి దుర్మార్గులకి ఎలాంటి శిక్ష విధించాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి కేసెస్ గురించి స్టడీ చేయాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.